వెంకయ్యమ్మ అప్పన్న పుణ్య దంపతులకు శ్రీకృష్ణ పరమాత్మ కృపచే గారాల పట్టిక తేదీ 17/9/1958 చిట్ట చివరి సంతానంగా జన్మించి సూర్యనారాయణ నామధేయుడిగా చిన్నతనం నుండి కష్టపడి పనిచేసి ఎంతో ఇష్టంతో రాజుల తంగడి గ్రామంలో ఉన్న కాటాయందు తేదీ 20/9/1981 సహాయకుడిగా చేరి మీరందరూ పనినే దేవునిగా భావించుకొని 1984వ సంవత్సరంలో మంగను అర్ధాంగిగా చేసుకొని ఒక కుమారుడు ఒక కుమార్తెకు జన్మనిచ్చి ప్రజలందరితో కలిసిమెలిసిగా ఉంటూ మంచివాడిగా పేరు తెచ్చుకుంటూ ఇంటి బాధ్యతను తన బాధ్యతను సక్రమంగా నిర్వహించుకొని దాదాపుగా 37 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతను పూర్తి చేసుకొని తేదీ 31/9/2018 ఉద్యోగ విరమణ పొందిన ఓ అభిమాని కపటములైన మనిషి నిస్వార్థ జీవి అందుకోండి మా చిరు సన్మాన పత్రం ఇట్లు లింగాపురం ఉద్యోగ సంఘం. అలాగే వేదిక పెద్దలందరికీ నమస్కారం చేసుకుంటూ ఇక్కడ వచ్చేసినటువంటి ఇక్కడ చాలా మంది నృత్య కార్యక్రమాల అసలు లింగాపురం అంటే ఎలా ఉంటుందా అని అసలు నేను అనుకోలేదు. ఎందుకంటే గత 15-20 సంవత్సరాలుగా నేను ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో ఉండడం వల్ల ఈ మధ్యనే గత 6 ఈ కార్యక్రమం మన మిత్రులందరూ చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం. ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకున్నాను. చాలా సంతోషపడుతున్నాను. ముఖ్యంగా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా మీకు తెలుసు. ఈ మధ్యన రిటైర్ అయినటువంటి కొడుకుల సత్యనారాయణ గారి గురించి కూడా మీకు తెలుసు. నేను నా గురించి చాలా మందిలో 25% మందికి తెలుసు, మిగతా 75% మందికి తెలియదు. నా పేరు ఎమ్మప్ప రాజు. నేను నా ఆరిజిన్ ఏంటంటే ఈ ఊరు మా తాతగారికి గంటల పోతురాజు గారు శివరమ్మ గారి మనవడగా గంట కన్నాపట్టు సాంబశివరావు రాంబాబు గంగారావు వాళ్ళ మనవడుగా ఈ ఊళ్ళో మారుకొండ బాగా గంట కన్నపత్రి గారి సోదరు. ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద మాట్లాడుతుందంటే అదంతా మా అమ్మ చాలా మా అమ్మ కష్టపడి నన్ను చదివించి చెప్తున్నా బాగా చదువుకొని ముందుకు రావాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాశీస్సులు తెలుపుకుంటూ ఇటువంటి పండుగలు ప్రతి సంవత్సరం కూడా బాగా జరుపుకోవాలని మంచి లింగాపురంగా అందరూ కూడా భాగస్వాములు రావాలని స్వచ్ఛభారత కార్యక్రమంలో మంచి అవార్డు తీసుకోవాలని కోరుకుంటూ మన ఉద్యోగ సంఘం మిత్రులకే కాకుండా ఇతర సోదరులందరూ కూడా ఈ అసోసియేషన్లో చేరి సహాయ సహకారాలు అందించి మంచి కార్యక్రమాలకి ఈ మండలంలోనే కాకుండా జిల్లాలోనే మంచి పెట్టి తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వాళ్ళ చెప్పాలన్న టైం అందరూ వచ్చింది. పిల్లలు క్రికెట్ వాలీబాల్ అనేసి ఈసారి దాన్ని ఇచ్చారు. ఓకే, వారికి ధన్యవాదాలు. అలాగే గురువు గారికి అభినందనలు. దీనికి కూడా వాటిని బహుకరణ చేశారు. లక్షలు కూడా పెట్టి ఎక్కడో నారాయణ చైతన్యాల్లో చదివిస్తారు. అయితే దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే బేసిక్స్ అనేవి పిల్లవాడికి అవ్వవలసింది 5వ తరగతి లోపు చదవడం రాయడం రావాలి. మనకి
5వ తరగతి వరకు చదవడం రాయడం వచ్చిన తర్వాత 6th నుంచి ఇంటర్ వరకు వాడు కరెక్ట్ గా బేసిక్స్ ని అండర్స్టాండ్ చేసుకోగలరు. దాన్ని అర్థం చేసుకుంటే వాడు కరెక్ట్ కాదు, అంతకన్నా ఎక్కువే కాగలరు. అయితే ఉన్న లోపం ఏంటంటే 1 నుంచి ఎల్కేజీ నుంచి లేదా 5 వరకు నిర్లక్ష్యం చేస్తే తర్వాత వాడు చదువులో మాత్రం పుంజుకోలేడు. అటువంటి ప్రాథమిక విద్య అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ కూడా మన నిరక్షరాస్యం, మన పిల్లలకి చదువు చెప్పలేము. కాకపోతే మీరు చేయవలసింది ఏంటంటే వాడిని విద్యార్థిని ఇంటి దగ్గర అరగంట గంట కూర్చోబెట్టి హోంవర్క్ చేయించాలి, అదొక పని చేయాలి. అలాగే విద్యార్థిని క్రమం తప్పకుండా స్కూల్కి పంపించాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది వండడం లాంటిది, ఉడకబెట్టడం లాంటిది కాదు. అన్ని ఉప్పు కారం అన్ని వేసేసి ఉడకబెడితే అది ఎవరు తెల్లాం, అది ఉడకబెట్టడం అంటాం. ఎప్పుడు ఉప్పు వేయాలి, ఎంత ఉప్పు వేయాలి, ఎప్పుడు కారం వేయాలి, ఎప్పుడు ఆయిల్ వేయాలి, ఇది చేస్తే దాన్ని వంట అంటాం. అలాగే విద్యార్థి యొక్క బేసిక్స్ నాలెడ్జ్ అర్థం చేసుకోవాలి, కంఠస్థం కాదు. ఇలా అర్థం చేసుకోవాలంటే ఇంటి పునాది కట్టాలి, తర్వాత గోడ కట్టాలి, తర్వాత స్లాబ్ వేయాలి. అదే విధంగా ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. మీరు విద్యార్థిని ఆ ఊరు తీసుకెళ్ళాలి, ఈ ఊరు తీసుకెళ్ళాలి అనేసి స్కూల్ మార్పించకూడదు. కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎంత మంచి స్కూల్ జాయిన్ చేయగలరో అంత మంచి స్కూల్ జాయిన్ చేయండి, అది ఎక్కడైనా కావాలి. విద్యార్థి చదవడం రాయడం రావాలి. ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద ఎలా మాట్లాడుతున్నాను, వీళ్ళ ఎంతో సీనియర్లు అయినటువంటి సత్యనారాయణ గారు, సత్యనా మార్కండ వాళ్ళతో సమానంగా నేను ఎంప్లాయీ అసోసియేషన్ లో ఉన్నానంటే ఆ రోజు నేను స్కూల్లో ఏం నేర్చుకున్నానో నిజంగా నాకు తెలియదు. నేను నేర్చుకున్నది పెద్ద మాస్టారు, చిన్న మాస్టారు. అందులో చిన్న మాస్టారు నాకు చదువు చెప్పారు. చిన్న మాస్టర్ ఎక్కడికైనా క్యాంప్ వెళ్తే పెద్ద మాస్టర్. ఆ చిన్న మాస్టర్ ఎవరో తెలుసా? తెలియకపోవచ్చు. ఆ చిన్న మాస్టరే ఈ పోలిపట్టి అప్పలనాయుడు గారు. ఆయన దగ్గర నేర్చుకున్న శిష్యులమే నేనైనా, వరహాలైనా, కుమారైనా, రామసత్వైనా, అక్కడ గ్రామంలో మాతో పాటు చాలా మంది క్లాస్మేట్స్ ఉన్నారు. ఆయన దగ్గర ఎవరైతే ట్యూషన్కి వెళ్ళారో, ఎవరైతే నేర్చుకున్నారో ఈ రోజు డిగ్రీలు కంప్లీట్ చేశారు. ఎందుకంటే మాకు ఆ ఫౌండేషన్ నిజంగా ఆ రోజు స్కూల్లో ఒకరో లేదో టీచర్లు ఉండేవారు. ఏం నేర్చుకున్నావో తెలియదు. మేము నేర్చుకున్నది ఆయన దగ్గరే. చదవడం రాయడం నేర్చుకోగలిగాం మేము 5th అయ్యేసరికి. నేను చదువు పట్ల చాలా వెనకబడి ఉండేవాడు. కానీ చదవడం రాయడం నేను 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు ఆయన దగ్గర ట్యూషన్ చదివాను. చదవడం రాయడం ఎందుకంటే ఆయన ఎప్పుడు డిక్టేషన్ చెప్పడం, అలాగే చేయకపోతే కొట్టడం, ఇవన్నీ చేయడం. చదవడం రాయడం వచ్చేది. తర్వాత చదువు హై స్కూల్కి వెళ్ళాను, ఆయన ట్యూషన్కి వెళ్ళలేదు. నాకు చదవడం రాయడం వచ్చింది. కానీ ఉదయం మధ్యాహ్నం వరకు స్కూలు, మధ్యాహ్నం చేయలో ఆడుకోవడం అంటే మహాసరదా. మా నాన్న చదివితే చదువు, లేదంటే లేదు. కానీ మా చిన్న ఒకటి ఇచ్చేవాడు. ఆయనే లారం నాగరాజు గారు. ఆయనకి నిజంగా నేను ఎప్పుడు రుణపడి ఉండాలి. ఒకసారి స్కూల్ మానేంటే మా నాన్న పట్టించుకో, మానేస్తా మానే. మా చిన్న తోలు తీస్తాడు, నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే అమ్మయ్య మళ్ళా బయలుదేరేట్లా అనేసి మళ్ళా స్కూల్కి వెళ్ళాడు. ఈ విధంగా 9th వరకు నాకేమీ రాదు. చదవడం రాయడం వచ్చు, ఆ గురువు గారు ప్రసాదించి. 9th లో క్రమేణా ఆ చదవడం రాయడం రావడం వల్ల క్రమేణా చదవడం అనే ఇంట్రెస్ట్ పుట్టించుకున్నాను. అందులో నాకు మ్యాథ్స్ కూడా రాదు. అప్పటి వరకు 8th ఎండింగ్ వరకు నాకు మ్యాథ్స్ కూడా రాదు. ఆ మ్యాథ్స్ నేర్పిన గురువు గారు మా వరహల్ బాబు గారు. ఆయన దగ్గర బేసిక్స్ చదవడం రాయడం అంటే ఆయన దగ్గర నేర్చుకున్నాను. కానీ లెక్కలో అప్పుడు కాసాలు కూడా నాకు రావు. ఆ రోజు నా ఇంట్రెస్ట్ ఆ వరహల్ బాబు గారు ఆ బేసిక్స్ చెప్పడం, చిన్నప్పుడు ఈయన చదవడం రాయడం చెప్పడం. నేనే కాదు, ఆ బ్యాచ్ లో చాలా మంది చక్రరావు అని, రాములమ్మని, హేమలత అని వీళ్ళందరూ మా బ్యాచే. కానీ నానాజీ వీళ్ళందరూ. కానీ ఆయన దగ్గర ట్యూషన్కి ఎవరైతే వెళ్ళామో వాళ్ళందరూ కూడా డిగ్రీలు కంప్లీట్ చేయగలిగాం. కాబట్టి ఆ ప్రాథమిక విద్యను ఆయన ఉచితంగా చెప్పకపోవచ్చు. మా నాన్న డబ్బులు ఇచ్చుండొచ్చు, ఇచ్చుండకపోవచ్చు. 5 రూపాయలు ఎంతో ఫీజు ఉండొచ్చు. అయితే ఆ ఫీజు అనేది పక్కన పెడితే ఆ రోజు ట్యూషన్కి వెళ్ళడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాననేసి ఘంటాపదంగా చెప్పగలను. అటువంటి ఆయనకి మా ఆది గురువులైనటువంటి పోలిపట్టి అప్పలనాయుడు గారికి ఈ రోజు మేము సన్మానం చేయదలుచుకున్నాం. ఆయన శిష్యులు చేసి మీ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమం ఏదో
చూసి వెళ్ళిపోవడం కాకుండా ఎవరు ఏమి చెప్పినా ఏది మంచి విషయాలు ఏమి ఉన్నా మీరు స్వీకరించి దాన్ని పాటించి మీరు భవిష్యత్తులో ఉన్న స్థానానికి చేరాలని నేను ఆశిస్తున్నాను. అది మొట్టమొదట నా యొక్క ఉద్దేశము. ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 2008 and 9 జనవరి వస్తూ ఉంటుంది, డ్యాన్సులు అవుతూ ఉంటాయి. కానీ ఇది ఈ వేదిక అనేది ఒక డ్యాన్స్ ప్రోగ్రాం కాదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఒక అభివృద్ధి. నెక్స్ట్ జనవరికి ఎంతమందికి మంచి ఉద్యోగాలు వచ్చాయి, ఉన్నత స్థానంలో ఎంతమంది ఉన్నారు అనేది అలాంటి వేదిక ఇది. నెక్స్ట్ అలాంటి వేదిక మీరు అందరూ ఉపయోగించుకోవాలి. ఇంకా రెండో విషయం ఏమిటంటే, నా గురువార్యులు అయినటువంటి కొరుపూలి సత్యనారాయణ గారు, నేను 1987లో 10th క్లాస్ అయింది. 10th క్లాస్ అయిన తర్వాత అంటే 7th, 8th, 9th నాకు గురువులు అనమాట. మార్కండ చేసినటువంటి సత్యనారాయణ గారు. నేను ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత 1987లో 10th క్లాస్ అనమాట. చింతల సత్యనారాయణ గారు, కొరుపూలి సత్యనారాయణ గారు, మార్కండ అప్పులరాజు గారు, వీళ్ళు ముగ్గురు కూడా త్రిమూర్తులు అన్నమాట నాకు. నా లైఫ్లో మా పేరెంట్స్ ఏ విధంగా నాకు అంటే డబ్బులు ఇవ్వడమే వాళ్ళు. అంటే వాళ్ళకి తెలియదు, అంటే పలానా నువ్వు చదివితే నువ్వు ఉన్న స్థానానికి వెళ్తావు అనే విషయం వాళ్ళకి తెలియదు. కానీ నాకు నువ్వు ఇది చదివితే బాగుంటుందిరా, వీళ్ళు ముగ్గురు అనమాట. ఒక డిస్కషన్ అంటే నేను స్వీకరించవచ్చు లేదంటే వాళ్ళు ఒక చెప్పేవాళ్ళు అన్నమాట. అలాంటి పెద్ద గురువైనటువంటి కొరుపూలి సత్యనారాయణ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత చింతల సత్యనారాయణ కూడా నా యొక్క మరొక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మార్కండ అప్పుడ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముందు 10th గుడివార అప్పలనాయుడు కుమార్తె గుడివార వస్తారా సంతోష్, వీరికి అలాగే సరస్వతి రాజు కుమార్తె ఇందు కూడా రావాలి స్టేజ్ దగ్గరికి. గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఫస్ట్ ర్యాంక్. నా తరఫున నా సంస్థ సభ్యుల తరఫున మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గ్రామ అభివృద్ధి అనే పదంతో ఈ సంస్థ స్థాపించడం జరిగింది. దీనికి అందరూ సహకరించాలి. దాని చెట్టు నరుక్కోవడమా, దాని నుంచి ప్రతిఫలమే అది గొప్పదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సేవ అనేది ప్రతి ఒక్కరికి ఒక మంచి దృక్పథం ఉండాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అమెరికాలో ఉన్న శ్రీని గారు కూడా మాకు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం 2019 బంపర్ ఆఫర్ అంటే తెలుసా మీకు? 3 పేద ప్రజల్ని 3 పేద పిల్లల్ని చదివించమని మాకు చెప్పారు. వాళ్ళకి అయ్యే ఖర్చులు ఆయనే భరిస్తానన్నారు. మాకు సపోర్ట్ఫుల్ గా ఆయన ఎప్పుడు ఉంటారు మాకు. ఇదే కాకుండా ఇంకోటి ఏంటో తెలుసా, మనకు ఊళ్ళో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ ఉంది. దీనివల్ల క్యాన్సర్ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది. కాబట్టి ఇది దానివల్ల ఎముకలు అవి ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి బట్ దానికోసమని కొత్తగా ప్లాంట్, వాటర్ ప్లాంట్ చెప్పడం అయింది. దానికోసం ఆయన కొద్ది రోజులు టైం పడితే దానికి ఎంత ఎస్టిమేషన్ అన్నది ఒకసారి చెప్పడం జరిగింది. దాన్ని మేము మొత్తం ఎక్కడెక్కడ ఏం చేయాలన్నది మేము అన్ని ప్లాన్ చేసుకుంటున్నాం. దానికి లొకేషన్ కూడా ఒక సెట్ చేసాం. బట్ ఇది ఈ ఇయర్లోనే 2019లోనే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇదే 2019లో 2 బంపర్ ఆఫర్, కృషి స్వచ్ఛంద సంస్థ అండ్ సీని ఫౌండేషన్. చెప్తుందంటే ఉన్నారు సిరి ఫౌండేషన్ వాళ్ళు మన ఊరికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కానీ
పుట్టిన ఊరిని మర్చిపోకుండా మన ఊరికి శ్మశానం చుట్టూ ప్రహారీ నిర్మించారు. అలాగే కృషి స్వచ్ఛంద సంస్థలు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఎక్కడైతే నలుగురు కూర్చున్నారో అక్కడ 2 బలలు వేయించారు. అటువంటివే కాకుండా ఇంకా మీ గ్రామానికి మంచి మంచి పనులు చేస్తామని చెప్పేసి సంస్థలకి సిరి ఫౌండేషన్ కూడా మన గ్రామం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని మన కుర్రోళ్ళు మన పెద్దోడు చిన్నోడు కూడా ముందుకు రాబోతున్నారు. కమాండ్ డయస్. అరే అబ్బాయి ఏంటి అందరు నాన్నగారు మరి మన ఊళ్ళో ఆటపోట్లు అయి పెడుతున్నారు. కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, చెట్లు పెట్టారు. దాంతో పాటు డాన్సులు కూడా పెట్టారు. మరి సంక్రాంతికి బాగా చెల్లి ఇద్దరిని పిలుద్దామా? వెళ్ళి ఫోన్ పట్టుకురా. అలాగే నాన్నగారు. తీసుకో నాన్నగారు. హలో హలో మామయ్య బాగున్నావా? బాగున్నాను. సరే వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేసేయండి. దేనికి? రేపు మా ఊళ్ళో సంక్రాంతి సంబరాలు. అలాగే. సరే నాన్నగారు. తీసుకొచ్చాను నాన్నగారు. ఎవర్రా వాళ్ళు? బాగా చూడండి నాన్నగారు. ఓ అల్లుడు గారు మీరా? మమ్మీ బాగున్నావా? బాబా బాబా బాగున్నావా? ఇప్పుడు వచ్చా? బాబా డౌన్ డౌన్ బోవన్ యాన్ బోవన్ 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 బాగా బాగుందా బోవన్ బాగుంది. ఎలాగుంది? ఈ రోజు సంక్రాంతి పండుగ కదా, పిండి వంటలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టు. అరే అప్పుడే ఎలుగురు గారికి కోడి సరిపోతుందా మేక సరిపోతుందా? కోడైతే ఒక్క రాదు, మేక అయితే సరిపడిపోతురే. సరే మేకని పట్టుకొచ్చే. అలాగే నాన్నగారు. సంక్రాంతి రోజున మధ్యాహ్నం 12:30. సత్య ఇలాగా అల్లుడి గారికి అమ్మాయి గారికి భోజనం పట్టించు. సరే చాలు, ఇక చాలు. వద్దు వద్దు, చాలు చాలు, వద్దు ఇంకొద్దు, చాలు చాలు చాలు. హాయ్ బాబా. మరి మీ ఊర్లో ఏం చేశారేంటి? బాబా 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 బాబా
ఏటమ్మా మరిని అన్నరసం తాగడం ఖాళీ ఉంటే మరో 2 బొప్పట్లు లాగించేవారు కదా. అమ్మో బాబు కొడుకు నొప్పి అమ్మో బాబు కొడుకు నొప్పి. అరే అబ్బాయి ఫోన్ పట్టుకురా. అలాగే నాన్నగారు. డాక్టర్ పిలిపించండి. హలో సంగీత్ రాజగోపాల్ డాక్టర్ గారండి? అవునండి. వెంటనే మా ఇంటికి పోయారండి. అవునండి. ఏమైందండి? కడుపు నొప్ప. సరే అండి. అమ్మోయ్ బాబు కడుపు నొప్పి. బాబు కడుపు నొప్పి. ఏంటండి నీకు విన్నాను కదా. ఏంటంటే బాబు మా బాబు ఎప్పుడు ఎన్ననాలని అడిగారు. ఓహో బాగా అనిపిస్తుంది. బాబోయ్ ఆపరేషన్ చేయాలండి అర్జెంటుగా. అలాగేనండి. ఎంత ఖర్చు అవుతుంది? 1000 రూపాయలు అవుతుందండి. 1000 రూపాయల అండి. అల్లుడి గారు పండగకు వచ్చాక చాలా ఖర్చు అయింది. ఇంకా ఆపరేషన్ ఇంకా జరుపుకోవద్దు. ఆపరేషన్ చేయమంటారు లేదా వద్దండి? లేకపోతే దేవుడి మీద భారం అయిపోయింది. వద్దులే ఆపరేషన్ చెయ్యు. సరే అండి. ఏంటండి డాక్టర్ గారు అలా సౌండ్ చేస్తున్నారు? రంపు మళ్ళీ రంపు. ఇదే డాక్టర్ గారు. ఏంటండి డాక్టర్ లోపల వైర్లోనే? అది వైర్లు కాదండి, పేగులు. ఓహో ఇక ఏదో పెద్ద క్రికెట్ బాల్ ఉందండి. అది క్రికెట్ బాల్ కాదండి బాబు, గుండెకాయ. ఓహో అయితే రోజు మనం తిన్నాక 2 ఇడ్లీలు ఉన్నాయి బాబు. ఇడ్లీలు కాదండి బాబు, 2 కిడ్నీలు. రేపు వండుకొని వంటనూలు కూడా ఉందండి. వంటనూలు కాదండి, రక్తం. అలాగండి. అయితే డబ్బులు మొదలు ఎత్తాను గుడ్లు వేసేయండి. మరి అవన్నీ తిన్నట్టున్నాడు పండక్కి. సరే అలా ఉన్నా. అయ్యో అల్లుడు గారు అయిపోయిందా? అయిపోయింది ఆపరేషన్. చెప్పులు వేసుకోవడానికి కాదు, ఏ అద్దులతో ఎలా బతికేస్తారండి బాబు మీరు. అందుకే పెద్దలు చెప్పింది వినాలి. తినడానికైనా పనులు చేయడానికైనా దేనికైనా హద్దుపట్టు ఉండాలి. మీరు పెట్టిన బూళ్ళు గార్లు బొప్పట్లు అవన్నీ నా కొడుకులు వేరే మీటింగ్ పెట్టుకుంటున్నాయి. అందుకే నా కొడుకుగా ఉండండి. మబ్బులోన వాన వెల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ బంధులా దాగిరావుగా. అందమైన రసతీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలిలేని రాక్షసివే, గుండెలోని వాకసివే, శతకళ రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశసి.